ఇటు జంట నగరాల్లో మాత్రమే కాదు అటు ఆంధ్రాలో విశాఖపట్నంలో విజయవాడలో కూడా నిమజ్జన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడ నుంచి అప్డేట్ తీసుకుందాం. విజయవాడలో నిమజ్జన మహోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. విజయవాడ నుంచి వినయ్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి కోలాహలం నెలకొంది? భక్తుల మధ్య గణనాథులు ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలు అయితే మాకు కనిపిస్తూ ఉన్నాయి వెనకాల. సో ఎటువంటి కోలాహలం నెలకొంది అక్కడ? విజయవాడ సితారా గ్రౌండ్స్లో 11 రోజులు భక్తుల పూజలు అందుకున్న ఈ భారీ 72 అడుగుల భారీ గణనాథుడు మరి కాసేపట్లో నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈ 11 రోజులు ఈ భారీ గణనాథుని దర్శించుకునేందుకు మొత్తం విజయవాడతో పాటు మిగిలిన అన్ని ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తులందరూ కూడా తరలి వచ్చారు. మొత్తం మనం చూడొచ్చు. అయితే దాదాపు 72 అడుగులు ఈ భారీ గణనాథుని మొత్తం పూర్తిగా మట్టితోనే రెడీ చేశారు. అయితే మరి కాసేపట్లో అంటే ఎక్కడికి తీసుకెళ్లకుండా ఇక్కడే నిమజ్జనం చేసేలా కూడా ఏర్పాట్లు చేశారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మొత్తం దీని అంతటి కూడా నిమజ్జనం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు అటు మహిళలు అదేవిధంగా యువతలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ గణేష్ నిమజ్జనం వేడుకల్లో పాల్గొనేందుకు కూడా భారీగా తరలి వచ్చారు. మనం చూడొచ్చు మొత్తం ఇక్కడంతా కూడా ఒక కోలాహలం నెలకొందని కూడా చెప్పొచ్చు. అయితే మొత్తం 11 రోజుల పాటు భారీగా భక్తుల పూజలు అందుకున్న ఈ గణనాథుని మరి కాసేపట్లో ఇదే ప్లేస్ లో నిమజ్జనం చేయబోతా ఉన్నారు. ఎందుకంటే బయటికి తీసుకుని వెళ్తే ట్రాఫిక్ జామ్ తో పాటు ఇతర ఇబ్బందులు కలుగుతాయని చెప్పి అలాంటి ఇబ్బందులు ఏమీ కలగకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడే నిమజ్జనం చేసేలాగా ఏర్పాట్లు కూడా చేశారు. మనం చూడొచ్చు మొత్తం మనతో పాటు ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, 11 రోజుల పాటు పూజలు చేశారు, ఈ రోజు మరి కాసేపు నిమజ్జనం జరగబోతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ దేవుడి దగ్గర మాకు వచ్చి 11 రోజులు మాకుంటే ఆయన దగ్గర పూజలు అందుకుని ఆయనతో పాటు మేము అభిషేకాలు చేసి పూజలు చేసి ఎంతో హ్యాపీగా ఉందండి. ఇవాళ నిమజ్జనం చేస్తున్నారు. అసలు అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా, వినాయక చవితి అంటేనే ఒక ఫ్యామిలీ లాగా ఉండి కలిసి అందరం ఇక్కడ పాల్గొన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. నార్మల్ గా వేరే దగ్గరికి తీసుకెళ్లి నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఈ భారీ 72 అడుగుల గణనాథుని ఇక్కడే నిమజ్జనం చేయబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఎందుకంటే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఆ స్వామి వారి ప్రసాదం ఆ మట్టి మా ఇళ్లకు తీసుకెళ్లి మీ మొక్కల్లోనూ తులసి కోటల్లో వేసుకుంటున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు అన్ని చోట్ల తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు, మాకేం కానీ ఈ ఒక్క ప్రసాదం ఇంటికి తీసుకెళ్తానికి ఎంతో మంది భక్తులు వెయిట్ చేస్తున్నారండి. అది ఎంత అదృష్టం ఉండాలంటే అంత అదృష్టం. మా విజయవాడలో మా రాకేష్ గారి ఆధ్వర్యంలో 72 అడుగుల విగ్రహం పెట్టి మాకు ఇంటింటికి ఆ ప్రసాదాన్ని మాకు అందిస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. మీరు చెప్పండి అమ్మా, ఈ భారీ గణనాథుని 11 రోజుల పాటు పూజలు చేశారు, మరి కాసేపట్లో ఇక్కడే నిమజ్జనం చేయబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? అందరూ వినాయకుడిని పెడతారు, కానీ ప్రతిరోజు పొద్దున హోమాలు చేయటం, సాయంత్రం నిత్య పూజలు అన్ని జరిపించడం, అందరూ ఆడవాళ్ళందరినీ కూర్చోబెట్టి అందరికీ అవకాశాలు ఇచ్చి చేయించడం చాలా అదృష్టం. కానీ మాకు చాలా బాధగా ఉంది ఇన్ని రోజులు పూజించుకొని ఇవాళ స్వామివారిని నిమజ్జనం చేయటం. కానీ అది చేయాల్సింది కాబట్టి ఇది కూడా రంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము. స్వామివారికి అన్ని ఎట్లా జరపాల్సి ఉందో మొత్తం అన్ని అట్లా జరిపి అన్ని చేయించారు. మాకై చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చి మాకు నిర్వహించుకోవడానికి. అంటే మనకి గణేష్ నిమజ్జనం అంటే ఖైరతాబాద్ గణనాథుడు ముందు గుర్తొస్తారు, కానీ ఆ స్థాయిలోనే ఇక్కడ కూడా ఇంత భారీ గణనాథుని కొలువు తీరున్నారు. 11 రోజుల పాటు పూజలు చేశారు. ఇక్కడ కూడా అంతకన్నా అంగరంగ వైభవంగా గణేష్ వేడుకలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, ఏం చెప్తారు? మనం ఇక్కడ మట్టి వినాయకుడితో చేస్తున్నాము. ఎకో ఫ్రెండ్లీ లాగా ఏమీ నేచర్ కి పొల్యూషన్ అనేది లేకుండా మనం ఎకో ఫ్రెండ్లీతో మట్టి వినాయకుడిని చేసి మనం ఇక్కడే నిమజ్జనం చేసి అదే మట్టి రేపు పొద్దున అందరికి పంచడం అనేది జరుగుతుంది అనమాట. ఇదే తీసుకెళ్లి అందరూ వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటారు. సో పొలాల్లో వేసుకోవటం అట్లా అన్ని చేస్తారనమాట. మనం ఎకో ఫ్రెండ్లీ చేస్తున్నాం కాబట్టి మనం పొల్యూషన్ ని హార్మ్ చేయటం అట్లాంటిది ఏం చేయకుండా చేస్తున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది? అది అసలు డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో మనం ఈ రోజు వచ్చేసి 72 అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాల్లో ఆఖరి రోజు అంటే 11వ రోజు కార్యక్రమం ఇవాళ జరుగుతుంది. పొద్దున 25,000 మందికి సుమారుగా మేము అన్నదాన కార్యక్రమం చేశాం. ఇప్పుడు వచ్చేసి లడ్డు వేలం పాట, అలానే నవాభిషేకాలు కార్యక్రమం, అలాగే ఇక్కడ వందలాది మహిళలు ఆల్రెడీ ఉన్నారు. వీళ్ళందరి చేత్తో హారతి ఇప్పిస్తున్నాం స్వామివారికి. ఎంతో వైభవంగా జరుగుతుంది. మీరు కూడా లైవ్ ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వీక్షించవలసిందిగా మేము కోరుకుంటున్నాం. మేడం మీరు చెప్పండి మేడం, 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు స్వామివారిని, ఎలా అనిపిస్తుంది? जय बड़ा गणेश महाराज के।
గణపతి బప్ప మోరియా మంగళమూర్తి